ఇగో ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజేస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందా అంటూ కామెంట్ చేశారు. ఇక ఆ కుట్రలు ఎవరు చేశారనే విషయాన్ని త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఒకవేళ కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని ఉద్యోగం నుంచి నిర్దాక్షిణీయంగా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యం అయితే ఉన్నది, ఇక్కడ ముమ్మాటికి నిర్లక్ష్యం అయితే డెఫినెట్గా ఉన్నది. ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక ఓ రాజకీయ పార్టీ ఉందని తమకు అనుమానంగా ఉందని తెలిపారు. మరోవైపు గురుకులాల మీద పాలిటిక్స్ చేయవద్దని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. గురుకుల పాఠశాల ఆవరణలో పాఠశాల గ్రౌండ్, వంటగది, బాత్రూంలను పరిశీలించారు. పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇక బుష్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 50% రెంట్లు పూర్తి చేశామని, యజమానులు భవనాల్లో పెండింగ్ పనులు ఏం లేకుండా చూసుకోవాలని సూచించారు. వంట చేస్తున్న సిబ్బందితో మాట్లాడి అన్నం కూరలు పరిశీలించారు. ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినట్టుగా తెలిపారు. సో సెస్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ అన్ని పెరిగినాయి, కాస్మోటిక్ ఛార్జీలు అన్ని పెరిగినాయి. కానీ అక్కడ ఆహారాలకు సంబంధించి నిర్లక్ష్యమే పెద్ద ఎత్తున ఉన్నది. నిర్లక్ష్యం ఉన్నది పెద్ద ఎత్తున. నిర్లక్ష్యాన్ని కొంత కనుక వీడగలిగితే డెఫినెట్గా కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుంది. నేను చూస్తే కొంత ఆశ్చర్యం వేసింది. అధికారులు అందరూ వచ్చి అక్కడ డిప్లాయ్ అయిపోయి వాళ్ళే వంటలు వండడం, వాళ్ళే వడ్డించలాంటివి చేస్తుంటే ముచ్చటేసింది. ఏమనిపించింది అంటే విద్యాశాఖలో పనిచేసేటువంటి ప్రతి అధికారి కానివ్వండి, ఎవరైనా కూడా ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన ప్రతి ఒక్క ఆ ఉద్యోగికి సంబంధించి తమ పిల్లల్ని, తమకు సంబంధించిన కుటుంబీకుల్ని, తమ అందరినీ కూడా, అంటే తమ పిల్లల్ని ముఖ్యంగా ఆ ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తేనే మీకు ఉద్యోగం ఆ రకంగా నిబంధన పెడితే బాగుంటుందేమో. నిన్న చూస్తే ఆర్డీఓ వంట గరిట తిప్పుతున్నాడు, ఎంఆర్ఓ వడ్డిస్తున్నాడు, ఇంకో ఎంఈఓ కర్రీ వేస్తున్నాడు. చాలా ముచ్చటేసింది. అంటే ఈ రకంగా శ్రద్ధ ఎప్పటికీ ఉంటే ఇటువంటి ఘటనలు జరిగాయి. నిర్లక్ష్యం ముమ్మాటికి. అక్కడ ఫుడ్ స్టాక్ ఉంచుకోవడం, దాంట్లో పురుగులు రావడం, ఆ విద్యార్థులకు ఆ పురుగుల ఉన్నటువంటి ఆ అన్నాన్నే కొంత నిర్లక్ష్యం కొద్దీ వడ్డించడం, ఇవన్నీ అనేక రకాలుగా ఇంటర్లింకింగ్ అంశాలు ఉన్నాయి. ఇవన్నీ అంశాలకు సంబంధించి మొత్తం మీరు అయితే నిన్న కొంత వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మార్పు జరిగింది. కానీ ఇక మీదట కనుక ఏ స్కూల్లో జరిగినా కూడా ఉపేక్షించలేదు. ఎందుకనంటే కమిటీలు వేసిర్రు, టాస్క్ ఫోర్స్ కమిటీలు ఉన్నాయి, అధికారులు పోవాలి. 1 కాదు 2 కాదు వరుసగా 3 ఘటనలు జరిగినాయి కాబట్టి డెఫినెట్గా అక్కడ పర్యవేక్షించాలి. ప్రిన్సిపాల్ కానివ్వండి, ఇతరత్ర అధికారులు కూడా ఫస్ట్ వాళ్ళు లంచ్ చేసిన తర్వాతనే ఇతరుల వాళ్ళకి సప్లై చేపియాలి పిల్లలకి. సో మరి నిజాలు ఏం తెలుస్తామంటున్నారు. ఇక్కడ సీతక్క అనుమానం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అటు శోభారాణి అట్ ది సేమ్ టైం కవంపల్లి సత్యనారాయణ ఫైర్ అవుతున్నారట. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. రేపటి నుంచి వాళ్ళు గురుకులాల బాట అంటూ బీఆర్ఎస్ పార్టీ పోతున్నది. మరి ఆ గురుకులాల బాట 7 దాకా వస్తుంది, ఏం కొలికైతే చూడాలి. ఇకపై ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఉంటాయట. పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్ళు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. విద్యాసంస్థలో స్కూల్ హెడ్ మాస్టర్, గురుకులాల్లో వార్డెన్తో పాటు మరో 2 ఈ కమిటీలో ఉంటారు. వీరు ప్రతిరోజు వంట చేయడానికి ముందు స్టోర్ రూమ్, కిచెన్ను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే వంటకాలను రుచి చూసి నాణ్యతను నిర్ధారించుకోవాలని పేర్కొంది. ఎవరెవరు? హెడ్ మాస్టరు, వార్డెన్లు అయితే తర్వాత 2 కమిటీలు ఉంటారట. హెడ్ మాస్టర్ను వార్డెన్తో పాటుగా మరో 2 కమిటీలు ఉంటారు. జనరల్గా ఎక్కడైనా ఉండేదే ఇది ఇప్పుడు వీళ్ళు ప్రారంభించింది ఏం కాదు, ఇది జనరల్గా ఉండేదే. వాళ్ళు పరీక్షించిన తర్వాత, వాళ్ళు పర్యవేక్షించిన తర్వాత విద్యార్థులకు పెట్టాలి. కానీ వాళ్ళు తింటున్నారు లేదా అనేది అనుమానం. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి డబ్బులు కట్టుకొచ్చుకుంటారు. వాళ్ళు ఇక్కడ తినరు. ఇంటికాడికి వెళ్ళి సన్న బువ్వ, సోనా మసూరి, హెచ్ఎంటి సోనా, ఇంకేంది బాస్మతి, ఈ బియ్యంతో ఒక ఫ్రై, తర్వాత ఒక కర్రీ, ఒక కడ్ ప్యాకెట్, 10 రూపాయల కడ్ ప్యాకెట్ మంచిగా ఒక దగ్గర కూర్చుండి ఆఫీస్ రూమ్లో అక్కడ కూర్చుండి బుక్కడి బోధినాక మంచిగా ఆ సద్దులు తీసుకొని సద్దుల మూటలు ఇప్పి బుక్కడి బోధినాక మళ్ళీ విద్యార్థులకు పోయి తిన్నారా అని అడుగుతారు. ఒకవేళ విద్యార్థుల దగ్గరకు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడే తింటే కనుక వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఇంటికాడికి వెళ్ళి సద్దులు పట్టుకొచ్చుకుంటే ఇంటికాడికి వెళ్ళి సద్దులు పట్టుకుంటే వాళ్ళు లంచ్ ఉంది కదా, ఆ విద్యార్థులు తింటే పోయేదేమున్నది. మీరు నిజంగా నాణ్యమైన ఫుడ్ వాళ్ళకి అందిస్తున్నప్పుడు మీరు కూడా తినండి. ఇంటికాడికి వెళ్ళి సద్దులు పట్టుకొచ్చుకుని బంద్ చేయరు. నేను చూస్తే విద్యార్థులు కూడా ఆ స్కూల్ మొత్తంలో 575 మంది విద్యార్థులు ఉంటే నిన్న కేవలం హాజరైంది 240 మంది విద్యార్థులు అంట నిన్నటి హాజరులో. సో దీంట్లో కూడా దాదాపుగా 50 నుంచి 60 మంది భయంతో ఇంటికాడికి లంచ్ తీసుకొచ్చుకోలే. ఇంటికాడికి లంచ్ తీసుకొచ్చుకోరు, ఇక్కడ తినలేదు. సార్ భయం అవుతుంది సార్, మా డాడీ ఇంటికాడికి వెళ్ళి తీసుకుపోమన్నాడు, మేము ఇంటికాడికి వెళ్ళి లంచ్ బాక్స్ తెచ్చుకుంటామని చెప్పి ఇంటికాడికి వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొచ్చుకొని వాళ్ళు తింటున్నారు.
సో ఇక్కడ ఈ కమిటీలు జనరల్గా ఉంటాయి. ఇకనన్నా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి మీరు ఇది కేవలం ఒక సెటర్ అంటారో లేదా మీరు తప్పుగా భావించొద్దు. మీరు సద్దులు కట్టుకొచ్చుకుని బంద్ చేయరు, ఈ ఫ్రైలు ఈ కర్రీలు బంద్ చేయరు. మీరు ఆ నాణ్యమైన ఫుడ్ని మీకు ఆల్రెడీ పర్మిషన్స్ ఉంటే మెనూ ప్రకారంగా ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్నే మీరు తీసుకోండి. మీ పిల్లల్లో కొంత ధైర్యాన్ని నింపండి. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడండి. పైసలకు పైసలు పోతున్నాయి, ప్రాణాలకు ప్రాణాలు పోతున్నాయి. ప్రభుత్వం పైసలు ఖర్చు పెడుతుంది ఈ వీటి మీద, ప్రాణాలు కోల్పోవాలనా? సో మీరు కనుక ప్రత్యేకంగా పర్యవేక్షించి ఉంటే మీకు ఆ అధికారం ఉన్నది. ఆ ఏజెన్సీ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిన అధికారం మీ మీద ఉంటుంది, మీకు ఉంటుంది. మీరు కంప్లైంట్ చేయాల్సిన అధికారం ఉంటుంది. సో మీరు నేరుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలు ఎక్కడెక్కడైతే ఈ స్కూల్ మిడ్ డే మీల్స్ పథకం అమలవుతుందో అక్కడ మీరు తినండి. గురుకుల పాఠశాల పనిచేసేటోళ్ళు కూడా బయటికి వెళ్ళి బుకెడు సద్దులు పట్టుకొచ్చుకొని ఫ్రైలు, ఓ కర్డ్ ప్యాకెట్, ఓ కర్రీ పట్టుకొచ్చుకొని అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని తిన్న తర్వాత తిన్నారా బాగుందా ఇవ్వాలని అడుగుతారంతా. నేనేమంటున్నా వాళ్ళతో పాటు కలిసి తినండి మీరు కూడా. ఇక రైతు భరోసా లేనట్లే తెలంగాణ రైతులకు